హలో. హలో. ఓకేనండి ఇప్పుడు? ఈ కీవర్డ్ ప్లానర్‌ని యూజ్ చేసి కీవర్డ్స్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఓవర్ సజెస్ట్ అనేది ఇంకొక కీవర్డ్ ఉంది. కీవర్డ్ ప్లానర్ అంటే మనకి యూజ్ చేసుకోవచ్చు. ఇది అన్నిటికి యూజ్ అవుతది ఈ ఓవర్ సజెస్ట్ అనేది. థర్డ్ పార్టీ టూలు. లేదండి. చేస్తాను. ఒక్క నిమిషం. ఈ ఓవర్ సజెస్ట్‌లో మనం ఏంటంటే ఈ కీవర్డ్ ప్లానింగ్ చేసుకోవచ్చు. లైక్ మన వెబ్‌సైట్‌ని మానిటర్ చేసుకోవచ్చు. అన్నీ చేయొచ్చు. ఊబర్ సజెస్ట్ ప్రెజెంట్ బాగా యూజ్ చేస్తున్నారు. అన్ని పెద్ద కంపెనీస్ యూజ్ చేస్తున్నారు. చిన్న కంపెనీస్ అన్నీ మనం ఫ్రీ టూల్స్ వాడుకోవాల్సిందే. ఈ ఇంతింత అమౌంట్ పెట్టి రన్ చేసేంత కెపాసిటీ ఇప్పుడు చిన్న చిన్న కంపెనీస్‌కి ఉండదు. ఇక్కడ మనకి ఇది వర్క్ అవ్వట్లేదు ఇది. ఇదొచ్చేసి ఎక్స్‌టెన్షన్ కూడా ఉంటుంది ఊబర్ సజెస్ట్ అని. ఊబర్ సజెస్ట్ ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకోండి. ఓకే. మీకు ఇక్కడ ఎక్కువ మనం కీవర్డ్స్‌ని రీసెర్చ్ చేయడానికి వీలు కాదనమాట. ఈ ఊబర్ సజెస్ట్‌లో. ఒక 3 మాత్రమే ఉంటాయి. ఎక్స్‌టెన్షన్ వచ్చేసి ఇది ఊబర్ సజెస్ట్‌ది. మీరు ఎక్స్‌టెన్షన్స్ యాడ్ చేయడం తెలుసు కదా! ఎక్స్‌టెన్షన్స్ ఇవి యాడ్ చేసుకోవడం తెలుసా? కనిపిస్తుందా? ఇది ఎక్స్‌టెన్షన్స్ యాడ్ చేసుకోవడం ఊబర్ సజెస్ట్. తెలుసా మీకు? ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయనా? తెలీదా? ఓకే. ఇక్కడ ఎక్స్‌టెన్షన్ ఆప్షన్ ఉంది కదా! ల్యాప్‌టాప్‌లో. క్లిక్ చేసి మేనేజ్ ఎక్స్‌టెన్షన్స్ ఇక్కడికొచ్చేసి క్రోమ్ వెబ్ స్టోర్ ఇక్కడికెళ్ళి ఓవర్ సజెస్ట్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ యాడ్ అయ్యి ఉంది కాబట్టి మనకి రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని ఉంది. లేకపోతే యాడ్ టు క్రోమ్ అని వస్తది. జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా అదే యాడ్ అవుతది. యాడ్ అయిన తర్వాత ఇక్కడ వస్తది. మీరు పిన్ చేసుకుంటే ఇక్కడ పిన్ అవుతది. లేకపోతే లేదనమాట. లైక్ ఈ ఓవర్ సజెస్ట్ అనుకోండి. అన్‌పిన్ చేసేసామంటే కనిపించదు. పిన్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇట్లా ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసుకోండి. ఇది చాలా బాగా యూజ్ అవుతది. ఎందుకంటే మనం ఎక్కువ కీవర్డ్స్‌ని రీసెర్చ్ చేయాలంటే ఈ ఎక్స్‌టెన్షనే యూజ్ అవుతది. మనం ఈ ప్లానర్ అనేది ఎక్కువ మనకి సపోర్ట్ చేయదు. ఒకసారి ఇది లాగిన్ అయిన తర్వాత మీరు ఏంటంటే జీమెయిల్‌తో లాగిన్ అవ్వచ్చు. నార్మల్‌గా కూడా లాగిన్ అవ్వచ్చు. మెయిల్ ఐడీతో అంటే గూగుల్ నుంచి లేదంటే మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ తోటి లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయినాక ఇక్కడ ఒక ప్రాజెక్ట్ యాడ్ చేయమని ఉంటది. ఒక మెయిల్ ఐడీకి ఒక ప్రాజెక్ట్ బేసిక్ ఫ్రీ ఇస్తాడు. ప్రస్తుతానికి ఫ్రీలో ఉన్న టూల్ ఇదొక్కటే. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వరకు కూడా ఫ్రీగా ఉన్న టూల్స్ ఈ ఇయర్ అన్నీ పెయిడ్ చేశారు. ఫ్రీ ఆప్షన్స్ అన్నీ తీసేశారు. పాపులర్ టూల్స్ అన్నీ. బట్ ఇదొక్కటి మనకి కొంచెం ఆహ్, ఫె ఫెసిలిటీస్ ఉన్నాయి చూసుకోవడానికి. ఇక్కడ ఇవన్నీ తర్వాత నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ప్రస్తుతం కీవర్డ్ రీసెర్చ్ దగ్గర ఉన్నాం కాబట్టి ఇక్కడ కీవర్డ్ రీసెర్చ్‌కెళ్దాం. ఇక్కడ కీవర్డ్ రీసెర్చ్ ఓవర్‌వ్యూ. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అనే ఒక కీవర్డ్ ఉంది. అది క్లిక్ చేసాం. ఆ కీవర్డ్‌కొచ్చేసి సెర్చ్ వాల్యూమ్ ఆహ్, ఇంతుంది. నెక్స్ట్ ఎస్‌సిఓ డెన్సిటీ గ్రీన్ కలర్ ఉందంటే లో ఉన్నట్టే. 35 మనం ఈ పెయిడ్‌కి ఈజీగా ఉంటుంది. అండ్ కాస్ట్ పర్ క్లిక్ రూ. 77 పడతది. ఇక్కడ మనం అమౌంట్ పెడితే మనకి ఎస్‌సిఓ రిజల్ట్స్ చూపిస్తది. మనకి అవన్నీ మనం పెయిడ్ ఆప్షన్‌లోకెళ్తే చూపిస్తది.
నెక్స్ట్ ఇదే కీవర్డ్కి సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ వచ్చేసి 2 అవుట్ ఆఫ్ 3, ఓన్లీ 3 కీవర్డ్స్కి మాత్రమే అలో. ఇక్కడ ఇక్కడ మనం ఏ కంట్రీ చేస్తున్నామో కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కీవర్డ్ ప్లానర్ ఉంది కదా, ఈ కీవర్డ్ ప్లానర్లో చెక్ చేద్దాం ఎంత ఉంది అని. దిస్ గెట్ రిజల్ట్ ఇక్కడ వచ్చేసి 100 నుంచి 1000 మధ్యలో ఉంది, యావరేజ్లో చూపిస్తున్నాడు. బట్ ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా 390 ఉందండి. మనం 100కి అబో 1000కి బిలో ఎంతైనా ఉండొచ్చు, గూగుల్లో పర్టికులర్గా చూపించట్టు. బట్ ఇక్కడైతే మనకు పర్టికులర్గా చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈ కీవర్డ్కి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు కీవర్డ్కి వెబ్ రిజల్ట్ ఎలా ఉందో చూడండి. యూట్యూబ్లో ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు, డిజిటల్ బడి అనే వాళ్ళది చూపిస్తున్నాడు ఎక్కడ ఎట్లా ఉంది అనేసి. యావరేజ్ విజిట్స్ ఎక్కడ ఎక్కువ వస్తున్నాయి ఈ కీవర్డ్కి అని. డొమైన్ అథారిటీ ఎంత ఉందంటే డొమైన్ అథారిటీ యూట్యూబ్ది 100 ఉంటుంది, ఎందుకంటే యూట్యూబ్ పాపులర్ కాబట్టి. ఇట్లా ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. అంటే ఈ కీవర్డ్కి ఎవరెవరు ఇండెక్స్ అయ్యారు ఈ డేటా అంతా చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ యావరేజ్ ప్రీవియస్ ఈ ఆప్షన్ లేదు, రీసెంట్గా ఇది యాడ్ చేశారు. ఇక్కడ సజెషన్స్ కీవర్డ్ ఐడియాస్ ఇస్తుంది అనమాట. ఇక్కడ ఇంకేమేమి కీవర్డ్స్ని మనం టార్గెట్ చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తెలుగు, డిజిటల్ మార్కెటింగ్ ఫుల్ కోర్స్ ఇన్ తెలుగు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మీనింగ్ ఇన్ తెలుగు, లైక్ ఇట్లా ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ 2023 ఇన్ తెలుగు. ఇట్లా ఇవన్నీ కీవర్డ్స్ అనేది ఇస్తుంది. ఇట్లా ఈ కీవర్డ్స్ని మనం చెక్ చేసుకోవచ్చు, రిలేటెడ్ కీవర్డ్స్ ఏమున్నాయి అని. ఇక్కడ సర్చ్ వాల్యూమ్ ఎంత ఉందో మనం ఎంత కావాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ కీవర్డ్స్కి సర్చ్ వాల్యూమ్ ఎంత ఉన్నాయి కావాలి, ఎస్ఈఓ డెన్సిటీ ఎంత ఉన్నాయి కావాలి, కాస్ట్ పర్ క్లిక్ ఎంత కావాలి, ఈ కీవర్డ్స్ కానీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ కీవర్డ్ ఐడియాస్ అయిపోయినాక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ అంటే క్వశ్చన్ ఫార్మాట్లో ఈ కీవర్డ్ని ఎలా యూస్ చేస్తారు. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నియర్ మీ, ఇలా ఇన్ఫర్మేటివ్ కీవర్డ్స్ ఉన్నాయి. ఇవి కూడా మనం యూస్ చేసుకోవచ్చు, మనకి ఏది పర్ఫెక్ట్గా ఉంటే అది. నెక్స్ట్ ప్రిపోజిషన్స్, టాప్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ బెంగళూరు, నియర్ బై కోర్స్, ఇట్లా ఈ రిలేటెడ్గా ఉన్నాయి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత కంపారిజన్, లైక్ విచ్ టైప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ బెస్ట్, వాట్ డస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇంక్లూడ్. ఇవన్నీ కూడా మనం ఇవన్నీ ఐడియాస్ తీసుకొని ఇవన్నీ మనం మన వెబ్సైట్ బ్లాగ్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంటే అన్ని యాంగిల్స్లో మనం ఇన్ఫర్మేషన్ కవర్ చేయడానికి ఈ ఐడియాస్ అనేవి మనకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఎవరైనా టాప్ డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేసినా మనదే రావాలి. వాట్ డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిటల్ మార్కెటింగ్ అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అని మన వెబ్సైటే రావాలి. ఇలా అన్ని కీవర్డ్స్ని టార్గెట్ చేయడానికి మనకి ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఎన్ని లిమిట్ ఏం లేదు వెబ్సైట్కి వచ్చేసి. ఇయర్స్ పెరిగే కొద్ది కీవర్డ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. లైక్ ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు ఆన్లైన్. ఇక్కడ ఉంది క్లిక్ ఇన్, అంటే క్లిక్ ఇన్ అంటే ఏంటిది, ఇది యాడ్స్ సైట్. ఈ ఈ టైటిల్ మీద యాడ్ పెట్టారు ఈ సైట్లో. నెక్స్ట్ మీడియం, ఇది ఆర్టికల్ సబ్మిషన్ సైట్. నెక్స్ట్ ఇండియన్ మార్ట్ అనేది ఇది మనకి ఒక సర్వీసుల సైట్, అంటే వీళ్ళు థర్డ్ పార్టీ లాగా వస్తాయి. ఇక్కడ అందరూ ప్రోడక్ట్స్ రిజిస్టర్ చేసుకుంటారు, కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకుని ఆ ప్రోడక్ట్స్ నచ్చితే తీసుకుంటూ ఉంటారు. అలా ఇండియన్ మార్ట్ ఒక షాపింగ్ మాల్, లైక్ అక్కడ అన్ని రకాల సర్వీసులు ప్రోడక్ట్లు అన్నీ ఉంటాయి.
నెక్స్ట్ ఓఎల్ఎక్స్ ఇది యాడ్స్ సైట్ యూట్యూబ్ డిఎంటిఎం అంట మరి సమ్ ఇది అన్న ఇన్స్టిట్యూట్ సంథింగ్ ఎల్స్ అండ్ ఓడిఎంటి ఇంగ్లీష్ కొర ఆన్సర్స్ వచ్చినాయి అంటే ఎవరో రాస్తే వాళ్ళవి వస్తాయి అనమాట. ఇక్కడ ఇట్లా మన వెబ్సైట్ కూడా తెప్పించుకోవచ్చు రాసుకొని. నెక్స్ట్ కీవర్డ్ విజువలైజేషన్. ఇలా వస్తుంది అనమాట కీవర్డ్ విజువలైజేషన్. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, దీనికి సర్చ్ వాల్యూమ్ బాగుంది. ఈ ఈ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనే క్వశ్చన్ని మన వెబ్సైట్లో కంటెంట్ రాసుకోవచ్చు. నెక్స్ట్ చెక్ చేసుకోండి వాట్ ఈస్ ది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. ఇదంటే పర్టికులర్గా మనకు వచ్చేసరికి ఏరియా తగ్గిపోతుంది కాబట్టి తెలుగులో కొంచెం తక్కువ ఉంటుంది సెర్చ్ వాల్యూ. బట్ కాస్ట్ పర్ క్లిక్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంది. ఎస్సీఓ డిఫికల్టీ మనకి 39 ఉంది. అంటే మనం ఓకే ఇది టార్గెట్ చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి సెర్చ్ వాల్యూమ్ లేదు, దీనికి లేదు. ఇట్లా ఇవన్నీ చెక్ చేసుకొని మనం చాలా కీవర్డ్స్కి సెర్చ్ చేయాలి. ఈ కీవర్డ్స్ సెర్చ్ చేయడమే మనకి చాలా టైం పడుతుంది అనమాట. ఫస్ట్ మనం అంటే అనలైజ్ చేసుకొని మన కీవర్డ్స్ అన్ని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ఫస్ట్ టైం పడుతుంది. తర్వాత ఆ టైంని బేస్ చేసుకొని మనం ఇంకా ఒక క్యాలెండర్ ప్రిపేర్ చేసుకుని ఆ క్యాలెండర్ ప్రకారం కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. మంత్లీ వన్స్ మనము తప్పకుండా కీవర్డ్ రీసెర్చ్ అనేది స్టార్ట్ చేయాలి. ఒక 1 వీక్ అంటే ఒక మంత్లీ 4 to 8 బ్లాగ్స్ రాస్తున్నాం అనుకోండి. 8 డిఫరెంట్ టైప్ ఆఫ్ కీవర్డ్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్. ఒకటి క్వశ్చనబుల్, ఒకటి ఇన్ఫర్మేటివ్, ఒకటి కంపారిజన్, లైక్ ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ని మనం క్రియేట్ చేసి పోస్ట్ చేసుకోవాలి. ఇంతవరకు ఇది ఓవర్ సజెస్ట్. బట్ ఇది ఇక్కడ ఇచ్చారనుకోండి, ఇక్కడ ఓన్లీ 2 3 వరకు ఎలవ్. ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఇంకా 2 ఉన్నాయి. బట్ ఇక్కడ గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఇక్కడ ఓవర్ సజెస్ట్ క్లిక్ చేసే ఉంది, ఓన్లోనే ఉంది. జస్ట్ షో వాల్యూమ్ అంటే ఇక్కడ వాల్యూమ్ చూపిస్తుంది. అలాగే ఇక్కడ రిమైనింగ్ కీవర్డ్స్ కూడా చూపిస్తుంది అనమాట. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు, ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఇంకా రిలేటెడ్గా కొన్ని కీవర్డ్స్ని చూపిస్తుంది. ఇందులో మనకి ఏదైనా సూటబుల్ అయితే ఈ కీవర్డ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ కీవర్డ్స్ రీసెర్చ్ చేయాలంటే ఇక్కడికి రావాలి, ఈ ఎక్స్టెన్షన్లోకి రావాలి. ఇంతవరకు ఈ కీవర్డ్ రీసెర్చ్ ఇవి రెండు ప్రాపర్గా మనకి వర్కౌట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మౌస్ టూల్. ఈ మౌస్ కూడా మనకి ప్రీవియస్ బాగా వర్క్ అయ్యేది. దీనికి కూడా ఎక్స్టెన్షన్ ఉంది. బట్ ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ ఏంటంటే మనకి పెయిడ్ అయింది. ఇక్కడ ఫ్రీ టూల్స్ ఇచ్చారు కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కంప్లీట్గా ఇవ్వరు. బట్ మనకి వీటన్నిటి మీద ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి హై వాల్యూ ఉంటుంది మన ప్రొఫైల్కి. అలాగే శాలరీస్ కూడా కొంచెం ఎక్కువ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ? ఆ, అడుగుతారు. అంటే పెద్ద కంపెనీస్ అడుగుతారు, చిన్న కంపెనీస్ అడగరు. స్టార్టప్స్ రీసెంట్గా 1-2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టలేని వాళ్ళు అడగరు. బట్ మీరు ఒక మంచి కంపెనీలో ఒక మంచి పొజిషన్ మంచి శాలరీలో కావాలంటే ఈ టూల్స్ అన్నీ అడుగుతారు. ఇది వచ్చేసి డొమైన్ అనాలిసిస్, లింక్ ఎక్స్ప్లోరర్, ఫ్రీ ఎస్సీఓ టూల్స్, మౌస్ బార్. ఈ మౌస్ బార్ అనేది ఒకప్పుడు బాగా వర్క్ అయ్యేది. ఆ వర్క్ ఈ మౌస్ బార్ ఏంటంటే ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు. మనకి మొత్తం ఒకే చోట కనిపిస్తుంది. డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీస్ ఇవన్నీ కనిపిస్తాయి. దీనికి లేదనుకుంటా. మౌస్ బార్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది.
మౌస్ బార్ ఉంది. ఈ మౌస్ బార్ వచ్చేసి ఇక్కడ మనకు మొత్తం అన్ని పేజ్ అనాలిసిస్, లింక్ మ్యాట్రిక్స్, జనరల్ అట్రిబ్యూట్స్, ఆన్ పేజ్ ఎలిమెంట్స్ ఇవి మొత్తం మనకు ఫ్రీగా చూసుకోవచ్చు. ఫాస్ట్గా మన వర్క్ అయిపోయేది. బట్ ఇప్పుడు ఇది అయితే వర్క్ అయితే అవ్వట్లేదు. డొమైన్ అథార్ డొమైన్ ఓవర్వ్యూ, ఇది సైన్ అప్ ప్రో, ఇవంతా ప్రో వర్షన్. ఇది మనకి వర్కౌట్ అయితే అవ్వట్లేదు. ఫ్రీ అండ్ టూల్స్ ఇచ్చాడు కానీ ఫ్రీగా ఆల్మోస్ట్ అన్నీ వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళేసి ఫ్రీ కీవర్డ్ ప్లానర్ ఆర్ కీవర్డ్ రీసెర్చ్ టూల్ తీసుకుంటే మౌస్, ఇక్కడ మౌస్ వచ్చింది. బట్ ఇదేమో వర్క్ అయితే అవ్వదు. చూపిస్తున్నా మీకు ఫ్రీ అని ఇస్తాడు కానీ ఇక్కడ కీవర్డ్స్ ఎంటర్ చేసి మనకి చాలా ఇంకా ఉన్నాయి కూడా. అంటే ఏఐ టూల్స్ చాలా ఉన్నాయి. బట్ ట్రస్టబుల్వి మనం వర్క్ చేసుకోవాలి, అన్నీ వర్క్ చేయకూడదు. ఇక్కడ వచ్చేసి కీవర్డ్స్ ఇచ్చారు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్ అని 10 ఉంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్ ఫ్రీ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్. ఇట్లా ఏదో డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చాడు, మనకు సజెషన్స్ ఇచ్చాడు, కీవర్డ్ సజెషన్స్. ఇక్కడ మనం కావాలంటే సైన్ అప్ చేయాలి. అంటే ఇది నార్మల్గా అయితే వర్క్ అవ్వట్లేదు. మనం ఇచ్చిన ఈ ఒక డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ అనే దానికి జస్ట్ చూపించాడు కానీ ఇది ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. బట్ ఈ టూర్లో ఏమేమి ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కసారి. ఇవి మీరు ఒకసారి చూసుకోండి. మీరు ఇది ఒకవేళ పెయిడ్ వర్షన్లో మీకు ఇచ్చినా నేను వర్క్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీకు ఉంటే చాలు. ఇక్కడ మనం డొమైన్ యాడ్ చేసాం అనుకోండి. ఇక్కడ రిజల్ట్ అనేది వస్తుంది. ఇక్కడ డొమైన్ అథారిటీ 7 ఉంది. లింక్ రూట్ డొమైన్స్ 15 ఉన్నాయి. 15 డొమైన్స్ మనకి మెయిన్ డొమైన్కి ట్యాగ్ అయి ఉన్నాయి. ర్యాంకింగ్ కీవర్డ్స్ 5 ఉన్నాయి. 5 కీవర్డ్స్ ర్యాంక్ అయినాయి. స్పామ్ స్కోర్ ఒకటి ఉంది. మ్యాక్సిమం దీని మీద మనం వర్క్ అయితే చేయట్లేదు. ఎప్పుడో ఒక 4-5 మంత్స్ బ్యాక్ వర్క్ చేసి ఆపేసాం ఈ వెబ్సైట్ మీద. తర్వాత అసలు వర్క్ చేయలేదు. బట్ వర్క్ చేస్తుంటే ఇమీడియట్గా బాగా ఇంక్రీజ్ అయ్యేది. బట్ ఈ కొన్ని ఆఫ్టర్ మనం డొమైన్ ఇంక్రీజ్ అవ్వాలంటే లింక్స్ యాడ్ చేసుకోవాలి, బ్యాక్ లింక్స్. ఆ కొన్ని రోజుల తర్వాత బ్యాక్ లింక్స్ అనేవి రిమూవ్ అయిపోతూ ఉంటాయి. అందుకని ఎవ్రీ టైం ఇది కంటిన్యూస్ ప్రాసెస్, నాన్ స్టాప్ అనమాట. చేస్తూనే ఉండాలి, కొత్త లింక్స్ యాడ్ చేస్తూనే ఉండాలి, డొమైన్ అథారిటీ ఇంక్రీజ్ చేస్తూనే ఉండాలి. మనకి డొమైన్ అథారిటీ అనేది 1 to 100 ఉంటుంది. 100 హైయెస్ట్. ఆల్మోస్ట్ మనం 50 రీచ్ అయితే చాలు, మనకు చాలా కీవర్డ్స్ అనేవి ర్యాంక్ అయ్యి ఉంటాయి. మనం అంతవరకు రీచ్ అవ్వాలంటే చాలా కష్టపడాలి డొమైన్ అథారిటీ. నెక్స్ట్
నెక్స్ట్ కీవర్డ్ ఎక్స్‌ప్లోరర్. ఇక్కడ మనం కీవర్డ్స్‌ని డొమైన్ అనాలిసిస్ చేసుకునేది ఫస్ట్ అంటే నెక్స్ట్ కీవర్డ్ ఎక్స్‌ప్లోరర్, లింక్ ఎక్స్‌ప్లోరర్, లింక్స్, బ్యాక్ లింక్స్ ఎన్నున్నాయి, మౌస్ బార్ ఇవన్నీ ఇచ్చాడు. ఇక్కడ కీవర్డ్ ఎక్స్‌ప్లోరర్ అంటే ఇక్కడ మనం కీవర్డ్స్‌ని చెక్ చేసుకోవచ్చు. ఒక కీవర్డ్ యునైటెడ్ స్టేట్స్ అని ఉంది కదా, ఇండియా. మంత్లీ సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది? 10 ఉంది. అండ్ ఆర్గానిక్ ఎంతుంది క్లిక్ త్రూ రేట్ అంటే మనకు 64 ఉందంటే మనకు బానే ఉన్నట్టే. ఎస్సీఓ డిఫికల్టీ 48 ఉంది. మనం ఎస్సీఓ డిఫికల్టీ మనం కొంచెం దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. మినిమమ్ డొమైన్ అథారిటీ 37 అని చూపిస్తున్నాడు. ఇట్లా మనం అన్నీ చేసుకోవచ్చు కీవర్డ్స్‌ని. బట్ ఎక్కువైతే కీవర్డ్స్ ఇవ్వదు. ఈ కీవర్డ్ లైక్ ఎక్స్‌ప్లోర్ కీవర్డ్, ఎక్స్‌ప్లోర్ సైట్ లిమిటెడ్ యాక్సెస్ దీనికి. నెక్స్ట్ టాప్ సజెషన్స్ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నియర్ మీ, గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ మనకు సజెషన్స్ చేస్తాడు. ఇందులో మనకి ఏదైనా యూజ్ అయితే యూజ్ చేసుకొని క్వశ్చనబుల్ ఫార్మాట్ వీళ్ళు కూడా. నెక్స్ట్ వ్యూ ఫార్మాట్స్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లింక్స్ అనమాట, సైట్ లింక్స్. ఎక్కడి నుంచి వచ్చింది, డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో వేరే సైట్స్ వాళ్ళు ఎవరెవరు యూజ్ చేస్తున్నారు, ఎక్కడున్నాయని సైట్ లింక్స్ అన్నీ పెట్టిందండి. ఈ కీవర్డ్‌కి రిలేటెడ్‌గా ఇంకెవరెవరు యూజ్ చేస్తున్నారు. వీళ్ళంతా మన కాంపిటీటర్స్ ఉన్నట్టు అది మనకు సజెస్ట్ చేస్తుంది. వీళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. వీళ్ళు ఎలా వర్క్ చేస్తారో మీరు చెక్ చేసుకోండి అని. ఇది కీవర్డ్ రీసెర్చ్ ఇందులో. బట్ ఇది కంప్లీట్‌గా మనకైతే ఫ్రీ కాదు కాబట్టి అన్నీ చూపించదు. కీవర్డ్ సజెషన్స్ అనేది న్యూగా యాడ్ చేశారు. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అంటే షార్ట్ టైల్ కీవర్డ్. ఇక్కడ మంత్లీ సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉంది. ఎస్ఈఓ డిఫికల్టీ అంటే 59 అంటే హై ఉన్నట్లే యావరేజ్‌గా. రెడ్ అయితే మనకి హార్డ్, ఇది రాదు. ఆరెంజ్ అయితే యావరేజ్ అంటే మీడియం లెవెల్. గ్రీన్ అయితే ఓకే ఈజీ అనమాట. ఇలా మన కీవర్డ్ ఐడియాస్ ఉన్నాయి. ఈ కీవర్డ్స్‌లో ఈ ఐడియాస్‌ని తీసుకొని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఏ కీవర్డ్ మనకి మంచిగా అనిపిస్తే ఆ కీవర్డ్‌ని తీసుకొని కంటెంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ 3 టూల్స్ మీరు ఎగ్జిక్యూట్ చేయండి. లాగిన్ అయ్యి